ఈ రాష్ట్రంలో ఒకటే కార్యక్రమం అంట, అన్ని పార్టీలని కలిపేస్తారంట పవన్ కళ్యాణ్ గారు. అందరికీ నమస్కారాలు పెట్టాడు. పెట్టి ఓటు చీలకూడదు, అందరం కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలి, చంద్రబాబు నాయుడిని గెలిపించాలి, ఆయన పల్లకి జనసైనికులు మోయటానికి సిద్ధంగా ఉండండి అని చెప్పాడు. దీనికి ఒక కారణం చెప్పాడు. ఎందుకురా బాబు ఆడి పల్లకి నువ్వు మోయటం అంటే, జగన్మోహన్ రెడ్డికి కమ్మ సామాజిక వర్గం వర్గశత్రువు అంట. ఇది ఎప్పుడు మేము కొత్తగా పేరు కూడా ఇలా వర్గశత్రువులు అంట. మీరు ఎవరు నిన్నాడు మీడియా వాళ్ళు, మేము వర్గశత్రువులు అంట జగన్మోహన్ రెడ్డి గారికి. అందుకని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కమ్మ సోదరులు చాలామంది, మా పనికిమాలిన నాయకుడు చంద్రబాబు నాయుడు, మా పనికిమాలిన పప్పుగాడు లోకేష్, మా పనికిమాలిన రాధాకృష్ణ, రామోజీరావు, నాయుడు, వీళ్ళంతా పనికిమాలిన వెధవలో, వీళ్ళు కాపాడలేరు మన సామాజిక వర్గాన్ని. ఆ పోటుగాడు దిగాడు, ఉదయించాడని చెప్పి ఈయన దగ్గరికి వెళ్ళారంట. వెళ్ళి మమ్మల్ని రక్షించమని చెప్పి అడిగారంట. మేము వర్గశత్రువులు, మమ్మల్ని రక్షించమని అడిగితే ఇప్పుడు ఆయన చెప్తాడు, జన సైనికులందరూ రెడీగా ఉండండి, మనందరం కలిసి చంద్రబాబును బుట్టలో పెట్టుకుని మోసి పల్లకే మోసి మనం అంతా కూడా బాగా బలిసి మన సామాజిక వర్గం మనం రాజకీయంగా ఆర్థికంగా బలంగా ఉన్నాము, మనం అడుక్కు తిన్నా పర్వాలేదు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిని చేసి కమ్మ సామాజిక వర్గాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత మన భుజాల మీద ఉందని సిగ్గు లేకుండా చెబుతున్నాడు. 14లో పార్టీ అనౌన్స్ చేసి నేను క్యాండిడేట్ని పెట్టే ఇది లేదు, నాకు టైం లేదని చెప్పి చంద్రబాబు మప్పిచ్చాడు. ఆ తర్వాత యాంటీ ఓటు చీలిపోకూడదు, చీలకొట్టాలి, జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళకూడదు అని చెప్పి సిపిఐ సిపిఎం మాయావతిని పట్టుకుని ఒక కూటమి పెట్టి దాన్ని చీల్చడానికి ప్రయత్నించాడు. ఇప్పుడు మళ్ళీ వెళ్ళి చంద్రబాబుని గెలిపించడానికి ప్రయత్నిస్తాడు. ఇది చిన్నపిల్లల్ని అడుగుతా చెప్తారు. పవన్ కళ్యాణ్ పార్టీ స్థాపించిందే చంద్రబాబు కోసం, ఆయన ముఖ్యమంత్రి అయ్యేది లేదు, సచ్చేది లేదు. చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేయటానికి, చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేయడానికి జనసేన ఎందుకు? ఈయనే ఆయన పార్టీలో చేరిపోతే అయిపోయేది కదా. కాబట్టి ఇటువంటి వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి గారిని ఏం చేయలేరు. మొన్న అచ్చెన్నాయుడు ఆంబోతులాగా రంకిలేస్తున్నాడు. 160 సీట్లు తెలుగుదేశం పార్టీకి గెలుపుదంట. ఈ రాష్ట్రంలో ఎవడైనా ఒక్కడన్నా మగాడు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఢీ కొట్టగలిగినటువంటి మగాడు ఈ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ అన్న ఉంటే 160 సీట్లు మీరు సింబల్ మీద పోటీ చేయండి, రాజకీయాలు వదిలేసి వెళ్ళిపోతా. తెలుగుదేశం అయినా, జనసేన అయినా, ఏ పార్టీ అయినా సరే, కాంగ్రెస్, బీజేపీ 160 సీట్లు పోటీ చేయగలిగినటువంటి మగాడు ఎవడు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా? మీరందరూ కలిసి తలకు 50 సీట్లు 60 సీట్లు పంచుకోవాల్సినటువంటి గుంపులు గుంపులుగా వివరించేటువంటి పందులు మీరు 160 సీట్లు గెలుపుతారా? అసలు పోటీ చేయాలి కదా 160 సీట్లు గెలవాలంటే. ఈ రాష్ట్రంలో 170 సీట్లు పోటీ చేసేటువంటి ఏకైక మగాడు సింగల్గా సింహంలాగా ఒక జగన్మోహన్ రెడ్డి. మీరందరూ కలిసి 175 సీట్లు పోటీ చేస్తారు. దాంట్లో మీ షేర్ ఎంత? ఒకడికి 70, ఒకటి 90, ఒకటి 30, ఒకటి 40, ఒకటికి 5, ఒకటి 10 తోలు బకెట్లు, అడుగులేని బకెట్ గాళ్ళు మీరందరూ. మీరు జగన్మోహన్ రెడ్డి గారికి ఛాలెంజ్ చేసి 160 సీట్లు, జనం నవ్వుకుంటున్నారు. అసలు ఈ ఏళ్ళలో ఎవడరా బాబు 160 సీట్లు పోటీ చేసే పోటుగాడని. కాబట్టి ఈ రాష్ట్రంలో 170 సీట్లు పోటీ చేసేటువంటి సింహం సింగల్గా వచ్చే జగన్మోహన్ రెడ్డి గారు, ఈ రాష్ట్రంలో 160 సీట్లు పైన గెలిచేటువంటి ఏకైక మగాడు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు ఎన్ని అవాకులు చవాకులు పేలినా, మీరు ఎన్ని రకాలుగా మీ మీడియాలను అడ్డం పెట్టుకుని మీ పార్టీలన్నీ కలిపి కుట్రలు చేసి ఆయన్ని దించాలని ప్రయత్నించిన, ఆయన బతికుండగా ఈ రాష్ట్ర ప్రజల ఆశీస్సులతో, దేవుడి ఆశీస్సులతో ఆయన నిండు నూరేళ్ళు మరి ముఖ్యమంత్రిగా కొనసాగుతాడు. అటువంటి వ్యక్తి మీద మీరు ఎటువంటి ఆరోపణలు చేయలేక, ఈ ప్రజల తాలూకా ఎటువంటి సమస్యలో మీరు మీ దగ్గరికి రాక, మీరే కృత్రిమంగా ఇటువంటి 420 న్యూస్లు రాంచుకుని 420 న్యూస్లు వేసుకుని మీ అంతటికి మీరే వెళ్ళి డబ్బులు వెదజల్లి మేము ఎక్స్గ్రేషియాలు ఇస్తాం 25 లక్షలు 30 లక్షలు దీనివల్లనే చనిపోయారని చెప్పి చెప్పమని ఈ ప్రభుత్వాన్ని అల్లరి చేయాలనుకుంటే
చంద్రబాబు నీ తరం కాదు. నువ్వు 1000 జన్మలెత్తినా నువ్వు 420 అని, నువ్వు దొంగవని, నువ్వు వెన్నుపోటుదారుడు అని, నువ్వు పెద్ద వెధవు అని ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు. నీ డబ్బా మీడియాని కానీ నీ సొల్లు పేపర్లను కూడా ఈ రాష్ట్రంలో ఎవడో విశ్వసించేవాళ్ళు లేడు. ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని చెప్పి చంద్రబాబు ఈ పిచ్చి కథలు, ఈ పిచ్చి స్టోరీలు నువ్వు ఆపకపోతే నువ్వు తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటావు. అదేవిధంగా మొన్న చంద్రబాబు నాయుడు ఒక మంగమ్మ శపథం చేశాడు. నేను అసెంబ్లీకి రాను, మళ్ళీ ముఖ్యమంత్రిగానే వస్తా, నా భార్య భువనేశ్వర్ని ఈ సభలో అవమానించారు, ఎవడు అవమానించాలో చెప్పలా, ఏమన్నారో చెప్పలా, అయినా ఒక ఆడదాన్ని భార్యని చూడకుండా తీసుకొచ్చి రోడ్డెక్కిచ్చేసావు. నీకు సిగ్గు శరం లేదు. నీకు 4 ఓట్లు వస్తాయి అనుకుంటే ఆడవాళ్ళని చూడో, భార్యని చూడో, కోళ్ళని చూడో, కూతురని చూడో. నువ్వు ఒక నికృష్టపు వెధవే. దాంట్లో ఈ రాష్ట్రంలో ఎవరికి కూడా వేరే ఒపీనియన్ లేదు. అయితే ఇది నీ సిద్ధాంతం. నీ కొడుకు నారా లోకేష్ నాయుడు అసెంబ్లీకి వచ్చాడు మండలికి సిగ్గు లేకుండా. అంటే భార్య నాన్నందుకేమో నువ్వు రావు, తల్లినంటే నీ కొడుకు వచ్చేస్తాడు. నీకొక విధానం, నీ కొడుకు ఒక విధానం. నువ్వు ముఖ్యమంత్రి అయినా అవ్వకపోయినా, తల్లిని అవమానించకపోయినా ఆయనకేం అవసరం లేదు, ఆయనకేం సంబంధం లేదు. రాజకీయంగా పేలాలు ఏరుకుంటాకు వచ్చేసాడు. వచ్చి ఈరోజు ఏం చేస్తాడు? నీ పార్టీ ఎమ్మెల్యేలు అందరూ వచ్చేసారు, నువ్వు రాకపోయినా. నీ ఎమ్మెల్సీలు అందరూ వచ్చేసారు. నీకు ఒక విధానం, నీ కొడుకు ఒక విధానం, నీ ఎమ్మెల్యేలకు ఒక విధానం, నీ పార్టీకి ఒక విధానం. మీకు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మధ్యకి వెళ్తాను, ప్రజా సమస్యలనే ప్రజాక్షేత్రంలోనే తీర్చుకుంటాను పాదయాత్రగా ఇటువంటి దుర్మార్గులు ఉన్నటువంటి నా శాసనసభ్యుల్ని చేర్చుకుని రాజ్యాంగానికి వ్యతిరేకంగా మంత్రులు ఇచ్చినటువంటి సభలో అడుగు పెట్టనని చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి శపథానికి, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మాటకి మా 43 మంది శాసనసభ్యులు, అదేవిధంగా మాకున్నటువంటి 7-8 మంది ఎమ్మెల్సీలు ఎవడం కూడా ఈ సభలోకి చంద్రబాబు నాయుడు ఉండగా ఈ కౌరవ సభలోకి అడుగు పెట్టాల. మా జగన్మోహన్ రెడ్డి గారికైనా, మా పార్టీకైనా, మాకైనా ఒకే సిద్ధాంతం. నాయకుడు వెనకాల నడుస్తాం. నాయకుడు ఏది చెప్తే, నాయకుడు ఏ దారి చూపిస్తే ఆ దారిలో నడవటం. నీకు సిగ్గు లేదు. నువ్వు అసెంబ్లీకి రాకపోతే నీ కొడుకు వచ్చి అసెంబ్లీలో కూర్చుంటాడు, నీ ఎమ్మెల్యేలు వచ్చి అసెంబ్లీలో కూర్చుంటారు. నీ భార్యను అవమానించాడని చెప్పినటువంటి మాట ఆఖరికి నీ శాసనసభ్యులు, నీ కొడుకు కూడా నమ్మలేదు. కాబట్టి నువ్వు దొంగవి 420 కాబట్టి వాళ్ళు నిన్ను కాదని చెప్పి అసెంబ్లీకి వచ్చి ఈరోజు నువ్వు బయట రక్తి కట్టించేటువంటి డ్రామాలని ఇక్కడ రక్తి కట్టిస్తున్నారు వాళ్ళు. నిన్న లోకేష్ అంటాడు బాబాయ్ని గొడ్డలతో చంపించాడు జగన్మోహన్ రెడ్డి, వెన్నుపోటు గుండెపోటు అని చెప్పాడని చెప్పి. నువ్వు సిగ్గుపడాలి. వివేకానంద రెడ్డి గారి హత్యప్పుడు నీ ప్రభుత్వం, నీ దిక్కుమాలిన ప్రభుత్వం, నువ్వు ఒక మంత్రిగా, నీ బాబు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఒక ప్రతిపక్ష పార్టీ సంబంధించినటువంటి ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి బాబాయ్, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సోదరుడు ఇంత విచ్చలవిడిగా బరి తెగించి ఇంటిలోనే హత్య చేశారంటే నీ ప్రభుత్వం, నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి ఆ రోజు రాజారెడ్డి గారు చనిపోవటానికి కానీ, మొన్న వివేకానంద రెడ్డి చనిపోవటానికి కానీ, వీళ్ళిద్దరు హత్యలకి నీ వైఫల్యం,